హలో మై బ్రెయిన్స్, వెల్కమ్ టు ద సెకండ్ వీడియో, ప్లేలిస్ట్లో సెకండ్ వీడియో. సో మీకు ఎఫ్బివి గాగుల్ అంటే ఏంటో తెలియకపోతే మనం ఈ ప్లేలిస్ట్లో మీరు ఫస్ట్ వీడియోకి వెళ్ళండి. సో లింక్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో సో ఎర్లియర్ మనం డిస్కస్ చేసుకున్నట్టు వీ హ్యావ్ టూ టైప్ ఆఫ్ గాగుల్స్ కదా, లైక్ అనలాగ్ అండ్ డిజిటల్. And the goggles immersiveness kostu, like again we have two types. One is box goggle and second is individual eyepiece goggle kada. So manaki box goggle is cheapest, so that's what I am having here. నా దగ్గర ఉన్న గాగుల్ వచ్చేసి ఈషేన్ 800D డైవర్సిటీ. సో బేసిక్గా మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే డైవర్సిటీ. సో అసలు డైవర్సిటీ అంటే ఏంటి? సో డైవర్సిటీ అంటే మనకి ఈ గాగుల్కి మీరు చూస్తే దెర్ ఈజ్ ఏ, ఇక్కడ మీరు చూస్తే దెర్ ఈజ్ సంథింగ్ ఏ అండ్ బి. సో మీకు ఇక్కడ బి కనెక్టర్ ఉంది అండ్ ఇక్కడ ఏ కనెక్టర్ ఉంది కదా. సో ఇక్కడ ఏకి ఒక రిసీవర్ కనెక్ట్ అయి ఉంటుంది అండ్ బీకి ఒక రిసీవర్ కనెక్ట్ అయి ఉంటుంది. సో మీకు ఎఫ్పివి డ్రోన్ నుంచి ఎప్పుడైతే మీకు వీడియో ట్రాన్స్మిషన్ వచ్చిందో, ఎనలాగ్ ట్రాన్స్మిషన్, ఇక్కడ ఏ రిసీవర్ దగ్గర బి రిసీవర్ దగ్గర ఈ రెండు రిసీవర్లోనే ఆ వీడియో రిసీవ్ అవుతుంది. సో మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంటీనాస్ ఉన్నాయి, మనం దాన్ని నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేస్తాం. సో మీకు ఛానల్ ఏకి ఒక టైప్ ఆఫ్ యాంటీనా పెడతాం అండ్ ఛానల్ బీకి ఇంకో టైప్ ఆఫ్ యాంటీనా పెడతాం. సో మీకు ఏంటంటే ఒక యాంటీనా రేంజ్ డిఫరెంట్గా ఉంటుంది, అంటే టైప్ ఆఫ్ ఏ డైరెక్షన్లో తీసుకుంటాం అనేవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో అందుకని టూ డిఫరెంట్ ఛానల్స్. సో వీ విల్ డిస్కస్ దట్ మోర్ ఇన్ డీటెయిల్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. బట్ ఖచ్చితంగా మీరు రేసింగ్ చేస్తే, రేసింగ్ ఇఫ్ యు ఆర్ లైక్ జస్ట్ వెరీ ఎంట్రీ అండ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రేసింగ్, జస్ట్ వాంట్ టు లెర్న్ అబౌట్ ఎఫ్పివి గాగుల్స్ అయితే మీరు నాన్ డైవర్సిటీ గాగుల్స్ తీసుకున్నా పర్లేదు. కానీ రేసింగ్ అయితే మీరు ఖచ్చితంగా ఎనలాగ్ గాగుల్ తీసుకున్నప్పుడు యూ టేక్ ఏ డైవర్సిటీ గాగుల్. సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్ అబౌట్ దిస్ గాగుల్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ మెమరీ కార్డ్ స్లాట్ అవైలబుల్గా ఉంటుంది. ఇది మెమరీ కార్డ్ స్లాట్. సో మీరు మీ డివిఆర్ ఫీడ్, అంటే మీకు వచ్చిన ఎఫ్పివి ఫీడ్ని ఇందులో డివిఆర్, ఇంటర్నల్ డివిఆర్ ఆ ఫీడ్ని రికార్డ్ చేసి మెమరీ కార్డులోకి సెండ్ చేస్తుంది. సో మీరు నా ఛానల్లో చూసిన లాట్ ఆఫ్ వీడియోస్ ఈ గాగుల్లో రికార్డ్ చేసిందే, కానీ క్వాలిటీ అనేది బికాస్ దిస్ ఈజ్ అనలాగ్ దేర్ వోంట్ బీ మచ్ క్వాలిటీ, బట్ అట్లీస్ట్ యూ కెన్ షోకేస్ దోస్ వీడియోస్. యా సో మీరు ఫస్ట్ థింగ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనం బీలో ఉన్నాం. దేర్ ఆర్ లైక్ మనకి టీవీలో ఎలా అయితే మనకి సోర్సెస్ ఉంటాయో, ఏవి1, ఏవి2, HDMI1, HDMI2 ఎలా డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయో మీరు చూస్తే ఆర్ఎఫ్ బి, అంటే ఆర్ఎఫ్ బి అంటే మీకు ఇక్కడ మనం చూసాం కదా, దేర్ ఆర్ 2 ఛానల్స్. సో ఛానల్ 2లో మీకు యాంటీనా పెట్టి ఓన్లీ ఛానల్ 2 నుంచి వచ్చిన సిగ్నల్, ఛానల్ 2 రిసీవర్ నుంచి వచ్చిన సిగ్నల్ తీసుకోవాలంటే యూ నీడ్ టు పిక్ ద ఆర్ఎఫ్బి. మీకు ఇక్కడ పైన మెనూలో సోర్స్ బటన్ ఉంటుంది. మీరు సోర్స్ బటన్ క్లిక్ చేస్తే సో నౌ ఐ యామ్ ఇన్ ఆర్ఎఫ్ఏ. సో ఆర్ఎఫ్ఏలో ఉన్నప్పుడు ఇలా మీకు పైన ఆర్ఎఫ్ఏ అని కనిపిస్తుంది కదా, సారీ, ఆర్ఎఫ్ఏలో ఉన్నాయి ఎనీవే. అండ్ మళ్ళీ ఇంకొకసారి సోర్స్ బటన్ క్లిక్ చేస్తే దిస్ ఈజ్ యువర్ ఏవి. సో ఏవి అనేది వెరీ కూల్ ఫీచర్ గైస్. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ ఏవి మోర్. అండ్ ఇఫ్ యూ క్లిక్ వన్ మోర్ టైమ్ ద సోర్స్ బటన్ యూ విల్ గో టు డైవర్సిటీ. మీరు డైవర్సిటీలో మీకు చెప్పినట్టు బోత్ ఏ అండ్ బి రెండు కూడా హయ్యెస్ట్ సిగ్నల్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో దేనికి ఎక్కువ సిగ్నల్ రిసెప్షన్ ఉంటే అది తీసుకుంటుంది. సో మీకు రేసింగ్లో చాలా ఇంపార్టెంట్. డైవర్సిటీ గురించి నేను ఫర్దర్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా అండ్ వీ హ్యావ్ ఫీచర్స్ లైక్ మీకు ఆటో సెర్చ్ ఉంటుంది. ఆటో సెర్చ్ అంటే మీకు దెర్ ఆర్ డిఫరెంట్ బ్యాండ్స్. మనకి 5.8 GHz అనేది మన వీడియో ఫ్రీక్వెన్సీ బ్యాండ్, అంటే ఏ డ్రోన్ అయినా 5.8 GHz రేడియో ఫ్రీక్వెన్సీతో మీకు వీడియో సిగ్నల్ని పంపిస్తుంది. అండ్ అనలాగ్, బేసిక్లీ అనలాగ్ గురించి మాట్లాడుతున్నాం. అండ్ మనకి ఈ రిసీవర్ కూడా అబౌట్ 5.8 GHz నుంచే తీసుకుంటుంది. కానీ అందులో మీకు డిఫరెంట్ బ్యాండ్స్ ఉన్నాయి. అంటే 5.8కి మనకి ఏంటంటే +1000 ఆర్ -1000లో
మనకి డిఫరెంట్ బ్యాండ్స్ డిఫైన్ చేశారు. సో ఈ బ్యాండ్స్ డెఫినేషన్ అనేది ఎవరు, మనకి బేసిక్గా ఆర్ఎఫ్ కమ్యూనిటీ ఇండియా వైజ్ గవర్నమెంట్ అథారిటీస్ ఆర్ఎఫ్ ఈ పర్టిక్యులర్ బ్యాండ్సే మీరు యూస్ చేయాలి. మనం బేసిక్గా మిలిటరీ వాళ్ళు సమ్ ఎక్స్ బ్యాండ్ యూస్ చేస్తారు రేడియోకి, మనం అదే బ్యాండ్లోకి వెళ్ళి మనం కూడా డ్రోన్స్ ఎగరేస్తే అది ఇంటర్ఫియరెన్స్ కాస్ట్ చేస్తుంది కదా. సో మనం ఏంటంటే రేడియో బ్యాండ్స్ అనేది చాలా రెగ్యులేటరీ స్పేస్. ఇండియాలో ఇంకా మనకి అంత ప్రాబ్లం లేదు, కానీ యూఎస్లో అయితే ఇప్పుడు ఈ ఎఫ్పివి డ్రోన్స్కి ఖచ్చితంగా మీరు ఈ పర్టిక్యులర్ బ్యాండ్లోని యూస్ చేయాలి. అండ్ ఆల్సో రేడియో ఐడెంటిఫికేషన్ అనే ఒక ట్యాగ్ కూడా బ్యాండ్లో ఇంక్లూడ్ చేయాలన్నమాట. అంటే మనం రేడియో ఫ్రీక్వెన్సీ మనం ఎప్పుడైతే సెండ్ చేస్తున్నామో ఆ ఫ్రీక్వెన్సీతో పాటు మీరు ఆ రేడియో మీరు ఎవరు అనేది కూడా ఆ ఫ్రీక్వెన్సీతో ఇంక్లూడ్ చేయాలి. మీరు మీ డ్రోన్ నుంచి వచ్చే సిగ్నల్లో ఇంక్లూడ్ చేయాలి. సో దట్ దే విల్ నో, ఓకే మీకు ఈ ఫ్రీక్వెన్సీ వస్తుంటే పలానా వాడు డ్రోన్ ఎగరేస్తున్నాడు మనకు అర్థమవుతుంది. కానీ ఇండియాలో అంత రూల్స్ లేవు, కానీ వరల్డ్ వైడ్ ఈ రేడియో ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ ఉన్నాయి. సో మనకి ఏంటంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా ఛానల్ R6. సో ఇప్పుడు నేను ఇక్కడ ఛానల్స్ చేంజ్ చేస్తాను. యా, సో లాంగ్ ప్రెస్ చేస్తే మీకు RA B C D అండ్ R. సో ఇవన్నీ ఛానల్స్ అండ్ దెన్ అవన్నీ బ్యాండ్స్ RABC అని మీరు చూసారు కదా న్యూమరేటర్ ఆల్ఫాబెట్స్లో ఉన్నాయన్నీ కూడా మీరు బ్యాండ్స్ మాట, రేడియో బ్యాండ్స్. అండ్ మీకు కింద 7, 8, 6 అని కనిపిస్తున్నాయి కదా, అవన్నీ వచ్చేసి మీకు ఛానల్ అన్నమాట. సో అంటే ఒక బ్యాండ్కి ఒక ఛానల్కి ఒక పర్టికులర్ ఎగ్జాక్ట్ ఫ్రీక్వెన్సీ నెంబర్ ఉంటుంది. అంటే మనం 5876 అంటే R6, 5890 అంటే R7. సో అలాగా ఫ్రీక్వెన్సీ టేబుల్ ఉంటుంది, టేబుల్ బట్టి ఉంటుంది. లెట్స్ సే ఇప్పుడు నేను నా దగ్గర ఉన్నది VTX అంటే డ్రోన్లో ఉన్న ట్రాన్స్మిటర్ ఉంటుంది కదా, దాని యొక్క చార్ట్ మీకు ఈ బ్యాండ్ చార్ట్ చూపించాలంటే సో మీరు ఇక్కడ చూడండి, అక్కడ మనకి బ్యాండ్ A, బ్యాండ్ 2, బ్యాండ్ B, బ్యాండ్ E, ఎయిర్ వేవ్, రేస్ బ్యాండ్ అని ఇలాగ డిఫరెంట్ బ్యాండ్స్ ఉంటాయి. సో అండ్ ఈచ్ బ్యాండ్లో ఛానల్ 1, ఛానల్ 2, ఛానల్ 3 అలా 8 ఛానల్స్ వరకు ఉంటాయి. సో మీకు ఏంటంటే మీకు ఈచ్ ఛానల్ యొక్క ఎగ్జాక్ట్ ఫ్రీక్వెన్సీ నెంబరు ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఈ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ టేబుల్ అనేది మీరు VTXలోకి లోడ్ చేయాలి. అలా ఎప్పుడైతే VTX లోడ్ చేస్తారో మీరు ఈ పర్టికులర్ ఇక్కడ ఏం చేంజ్ చేస్తారో ఆ చేంజ్ చేసిన దాన్ని బట్టి మీ VTXలో కూడా చేంజ్ చేసుకుంటే మీరు ఎగ్జాక్ట్గా సింక్లో ఉంటారన్నమాట. అండ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు రేస్లో ఒక్కొక్కరికి ఒక బ్యాండ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు R6 ఇస్తే అనదర్ రేస్ పర్సన్కి R7 ఇస్తారు. సో మీరు ఇక్కడ చూస్తే రేస్ బ్యాండ్ ఉంది కదా, సో అది ఎక్కువ రేసింగ్కి యూస్ చేస్తారు. సో రేస్ బ్యాండ్ ఈజ్ మోర్లీ యూస్డ్ ఫర్ రేసింగ్. సో అక్కడ ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, 8 ఛానల్స్ ఉన్నాయి. సో రేస్ బ్యాండ్లో 8 ఛానల్స్ ఉంటే మ్యాక్సిమం 8 పీపుల్ ఆ రేస్ బ్యాండ్లో ఎట్ ఎ టైమ్ రేస్ చేసుకోవచ్చు విత్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్. సో ఇది రిగార్డింగ్ ద బ్యాండ్స్ అండ్ RF ఫ్రీక్వెన్సీస్ గురించి మాట్లాడడం. అది ఎలా చేంజ్ చేసుకోవాలంటే లెట్ మీ జూమ్ ఇన్ ఎ లిటిల్ బిట్. సో మీకు ఇక్కడ ఛానల్ అండ్ బ్యాండ్ బటన్ ఉంటుంది కదా, దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తేనేమో బ్యాండ్ చేంజ్ చేసుకోవచ్చు, షార్ట్ ప్రెస్ అయితే ఛానల్ చేంజ్ చేయొచ్చు. ఓకే, అండ్ యూ హ్యావ్ సోర్స్ అండ్ మెనూ ఆప్షన్. సో మీరు DVRలో ఏం రికార్డ్ అయ్యింది, మీకు బ్రైట్నెస్ పెంచుకోవాలన్నా బ్రైట్నెస్ తగ్గించుకోవాలన్నా, కాంట్రాస్ట్ పెంచుకోవాలన్నా కాంట్రాస్ట్ తగ్గించుకోవాలన్నా కూడా అంతా కూడా మీరు ఇది సోర్స్ బటన్ అండ్ మెనూ బటన్ ద్వారా చేసుకోవచ్చు. ఆసమ్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది నాకు ఇనిషియల్గా నేను స్టార్ట్ చేస్తున్నప్పుడు నాకైతే చాలా ఇబ్బందిగా అనిపించింది ఫ్రెండ్స్. అంటే మీకు
చాలామందికి ఇది ఇలా జరగలేదు. చాలామంది అయితే దే డిడెంట్ టోల్డ్ మీ అదర్ రేసర్స్ నాకు చెప్పలేదు. నాకైతే ఏంటంటే నేను రియల్గా డ్రోన్తో ఫ్లై చేస్తున్నప్పుడు ఎఫ్పివి ఈ గాగుల్స్ యూస్ చేసి అండ్ స్టిమ్యులేటర్లో చూస్తూ అంటే ల్యాప్టాప్ స్క్రీన్లో చూస్తూ నేర్చుకుంటాం ఇనిషియల్గా. ల్యాప్టాప్ స్క్రీన్లో చూస్తూ డ్రోన్ ఫ్లై చేసిన ఇనిషియల్గా. సో అలా నాకు ఆల్మోస్ట్ 40 to 50 అవర్స్ ఆల్రెడీ స్టిమ్యులేటర్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఇందులో చూసినప్పుడు ఐ కాంట్ ఏబుల్ టు కనెక్ట్ మాట ఈ రెండింటికి. చాలా చాలా డిఫికల్ట్ అనిపించింది నాకు. అంటే ఇందులో నాకు ఫ్లై చేయడం వచ్చేది కాదు అసలు. స్టిమ్యులేటర్లో ఐ కెన్ ఏబుల్ టు డూ బెటర్ కదా. సో దానికోసం వెరీ ఇంపార్టెంట్ అదే ఆ ఫీచర్ ఏంటంటే ఇందులో ఉన్నది మనకి ఏవి సోర్స్ ఏవి ఏం చేస్తుందంటే మీకు డివిడి ప్లేయర్లో మీరు చూస్తారు కదా, క్యాసెట్ డివిడి ప్లేయర్ ఉంటే మీ దగ్గర దాని నుంచి టీవీకి కనెక్ట్ చేసి ఏవీలో పెడితే మీకు అది టీవీలో వస్తుంది. సో సేమ్ లైక్ ఇది టీవీలో యూస్ చేసుకోవచ్చు మనం. సో నా ల్యాప్టాప్లో స్టిమ్యులేటర్లో నేను నా స్క్రీన్ ఏం కనిపిస్తుందో అదంతా కూడా నేను ఇందులో చూస్తూ అది ప్లేస్ చేసి అప్పుడు స్టిమ్యులేటర్ నేను యూస్ చేసేవాడిని. సో ఇన్స్టెడ్ ఆఫ్ సీయింగ్ డైరెక్ట్లీ ఇంటూ ల్యాప్టాప్ స్క్రీన్. సో మీకు అది దానికి లిటిల్ బిట్ డివైస్ ఉంది. సో ఫస్ట్ ఇదేంటంటే ఏవి హెచ్డిఎంఐ టు ఏవి. సో ఇప్పుడున్న ల్యాప్టాప్లు అన్నీ కూడా మనకి హెచ్డిఎంఐ ఇస్తుంది, ఏది కూడా ఏవి సిగ్నల్ ఇవ్వట్లేదు. ఏవి అంటే ఏంటి, అనలాగ్ సిగ్నల్ కదా. సో మీకు అనలాగ్ సిగ్నల్ ఏది ఇవ్వదు, మొత్తం డిజిటలే మనకి. అంటే ఈ సైడ్ హెచ్డిఎంఐ అంతా డిజిటలే. సో మనకి ఫస్ట్ డిజిటల్ నుంచి అనలాగ్కి కన్వర్ట్ చేస్తుంది అన్నమాట ఇది. సో ఇది అరౌండ్ 500 రూపీస్ అమెజాన్లో. సో ఓకే. సో ఇప్పుడు నేను హెచ్డిఎంఐ కేబుల్ కనెక్ట్ చేస్తున్నా, నా ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తున్నాను. ఓకే. సో నేను హెచ్డిఎంఐ కేబుల్ కనెక్ట్ చేసి నా ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తాను గైస్. యా. సో నేను హెచ్డిఎంఐ కేబుల్తో నా ల్యాప్టాప్కి ఇది కనెక్ట్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఇది 3.5 mm ఆడియో జాక్లా ఉంటుంది. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఇది ఆడియో జాక్ కాదు. ఇదైతే నాకు డైరెక్ట్గా ఈ గాగుల్తో పాటు ప్రొవైడ్ చేశాడు. ఇది డైరెక్ట్ గాగుల్ బాక్స్లో వచ్చేస్తుంది మీకు. సో గాగుల్కి ఇక్కడ విఇన్ అని కనిపిస్తుంది కదా మీకు. యా. సో విఇన్కి ఇది ఇచ్చేసి ఇది ఇన్సర్ట్ చేసేసి విఇన్లోకి నెక్స్ట్ మీరు దీన్ని మీకు ఇది సింగిల్ వైర్. ఇది మన చాలామంది దగ్గర ఇంట్లో ఉండొచ్చు, ఎవరు యూస్ చేయకుండా. సో ఇది మనకి గుర్తుంటే మనకి టీవీకి ప్లగ్ చేసేవాళ్ళం. సో సేమ్ అదే. ఓకే. సో అది కనెక్ట్ చేసేసిన నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనకి ఎల్లో ఉంది కదా, ఇందులో ఎల్లో వచ్చేసి వీడియో, ఇదేమో స్టీరియో ఆడియో. ఒకటేమో మీకు 2 స్టీరియో ఆడియో ఉంటే రెడ్ వచ్చేసి ఒక ఛానల్, సెకండ్ వైట్ వచ్చేసి అనదర్ ఛానల్. సో ఇది ఆడియో ఈజ్ నాట్ రిక్వైర్డ్. సో నేను ఓన్లీ వీడియో ఒకటే యూస్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను ఎలా పెట్టానో మీరు డైరెక్ట్ నా ల్యాప్టాప్ స్క్రీన్ ఉంది కదా, అది ఇందులోకి వచ్చేస్తుందన్నమాట. సో ఇప్పుడు ఎక్స్టెండెడ్ మోడ్లో ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది మూవ్ చేయొచ్చు ఇలాగా. సో కనిపిస్తుంది కదా, క్రోమ్ మూవ్ చేశాను. యా, లెట్ మీ మూవ్ ఇట్ బ్యాక్. కానీ మీకు క్వాలిటీ మాత్రం అసలు బాగోదు. కానీ అట్లీస్ట్ మీకు ఇలా వస్తుంటే మీ ల్యాప్టాప్లో స్టిమ్యులేటర్ పెట్టేసి మీరు ఇది కనెక్ట్ చేసుకుని ఇది కనెక్ట్ చేసుకుని మీరు ఎప్పుడైతే ఇలా ల్యాప్టాప్లో మీకు ఏదైతే స్టిమ్యులేటర్లు యూజ్ చేస్తున్నారో అది ఇక్కడ వచ్చేస్తుంది గైస్. అండ్ అనదర్ థింగ్, ఈ బ్యాండ్ గురించి మనం మాట్లాడలేదు. సో ఈ బ్యాండ్ వచ్చేసి ఎలాస్టిక్ బ్యాండ్. జనరల్గా వాడు ఇచ్చిన యూసేజ్ ప్రకారం యూ విల్ యూజ్ లైక్ దిస్. ఈ బ్యాండ్ ఇలా యూజ్ చేస్తారు, కానీ నాకు ఈ బ్యాండ్ అంత కంఫర్టబుల్గా అనిపించలేదు ఇలా యూజ్ చేస్తే. సో నేను జనరల్గా ఏం చేస్తానంటే దీన్ని నా ఇయర్ కిందకి టక్కింగ్ చేసేస్తాను. సో ఐ విల్ టక్కింగ్ లైక్ దిస్ ఈ పర్టికులర్ బ్యాండ్. సో ఇలా టక్ చేసినప్పుడు నాకు ఇది మోర్ ఫ్రీగా అనిపిస్తుంది. అసలు ఇది ఐ డోంట్ నో వై ఈ పీపుల్ ఎలా యూజ్ చేస్తారో నాకు తెలియదు, కానీ ఐ విల్ యూజ్ దిస్ లైక్ దిస్. సో ఇది నాకు మోర్ కంఫర్టబుల్ పొజిషన్ అన్నట్టు. ఓకే. సో లెట్ మీ రిమూవ్ దిస్.
సో ఇది కంప్లీట్ గాగుల్ గైస్ విత్ హౌ యూ జనరల్ యూజ్ ఇట్. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్కి చూపించాలంటే ఇలా స్ప్లిట్ చేసుకుని మీరు ఇలా సింగిల్ చిన్న బాక్స్లో వచ్చేస్తుంది. యూ కెన్ షో ఇట్ లైక్. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్స్ గురించి మనం డిస్కస్ చేసాం. అండ్ ఈ చివరి మీకు కనిపిస్తుంది కదా, ఇది రికార్డ్ బటన్. రికార్డ్ చేయడానికి మీరు రికార్డ్ చేసేయచ్చు. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ స్టిమ్యులేటర్లో ఏమి ఆడింది కూడా మీరు ఇందులో రికార్డ్ చేయొచ్చు. దట్ ఈజ్ ఆసమ్ యాక్చువల్లీ. ఓకే గైస్, సో నెక్స్ట్ వీడియోలో మనం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు కానీ ఒకవేళ రేసింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి మీకు ఏ యాంటీనాస్ అంటే మనకి స్టాక్ యాంటీనాస్ దీంతో వచ్చిన యాంటీనాస్ ఓకే బాగానే పర్ఫామ్ చేస్తాయి. కానీ సమ్ టైమ్స్ ఇఫ్ ద ల్యాబ్స్ ఆర్ దూరంగా ల్యాబ్ చాలా దూరంగా ఉంటే ఆ ల్యాబ్ చాలా పెద్దదైతే సమ్ టైమ్స్ యూ నీడ్ టు చేంజ్ ద యాంటీనాస్. అండ్ ఆల్సో వాడిచ్చిన యాంటీనాస్ ఊగుతూ ఉంటాయి. వాడిచ్చిన ఇది వాడు కంప్లీట్గా వాడు ఇచ్చిన గాగుల్ మీకు చూపిస్తున్నాను. ఇది ఒరిజినల్ గాగుల్. సో మీరు ఇది చూస్తే ఇది చూడండి ఎలా ఊగుతూ ఉంటుందో. సో మీరు ఎక్కడైనా దీన్ని పెట్టడానికి కూడా చాలా కష్టం. ఈ రెండు ఊగుతూ ఉంటాయి. ఇది ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. సో అందుకని చెప్పి నేను కొంచెం స్ట్రాంగ్ యాంటీనాస్ ప్రిఫర్ చేస్తాను యూజ్ చేయడానికి. కానీ లైక్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ యూ కెన్ గో విత్ దీస్ టూ ఆఫ్ దమ్. ఐ వుడ్ సే మీరు ఈ రెండు యూజ్ చేసుకుని డైవర్సిటీలో యూజ్ చేయాలి. అసలు ఇదెందుకు ఈ సైజులో ఉంది, ఇదెందుకు ఇలా ఉంది అనేది, అసలు ఈ రెండు అసలు ఏం టైప్ ఆఫ్ యాంటీనాస్ అనేది నేను చూపిస్తాను. ఓకే గైస్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.